ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీల కోసం సూపర్ బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు అన్నారు. ఆయన శనివారం రాజంపేటలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగా బడ్జెట్లో సూపర్ 6 హామీల అమలు కోసం పూర్తి స్థాయిలో బడ్జెట్ను కేటాయించడం జరిగిందన్నారు. అన్ని హామీల అమలు కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పుట్టపోగుల ఆదినారాయణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు వివి రమణ, పట్టణ ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు జీకే నాగరాజు, ఎస్వి రమణారెడ్డి, ఓబీసీ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి చిన్నయ్య, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం ఆచారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. సూపర్ 6 అమలు కోసం సూపర్గా బడ్జెట్ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో, ముఖ్యంగా తల్లికి వందనానికి కార్యక్రమానికి 9,407 కోట్లు, అలాగే అటు నరేంద్ర మోడీ కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ ఈ కూటమి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి బీసీల సంక్షేమం కోసం 47,513 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా విద్యకు 30,000 కోట్ల రూపాయలు, అంటే సుమారుగా 10% రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయించడం జరిగింది. అలాగే ఆరోగ్యానికి కూడా పెద్దపీట 18,000 కోట్ల రూపాయలు వేయడం జరిగింది. అలాగే ప్రతి నెల అవాతాతలకు ఇచ్చే పెన్షన్లు సక్రమంగా ఉండాలనే ఉద్దేశంతో సుమారు 27,513 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం మనం చూసాం, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. ప్రతి శాఖలోనూ ఎన్ని రకాల అప్పులు తీసుకురావాలో అన్ని రకాల అప్పులు తీసుకొచ్చి అసలు ఏం చేయాలో నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉన్న కారణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8 నెలల తర్వాత పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టడం, అది అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా కేటాయింపులు జరగడం జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో మన వికసిత భారత్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు, అట్లాగే రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాబోయే రోజుల్లో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి అటు డబుల్ ఇంజన్ సర్కార్ ఉపయోగం ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనపడుతుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రం పోలవరానికి నిధులు ఇవ్వడంలో కానీ, స్టీల్ ఫ్యాక్టరీకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వడంలో కానీ, రాష్ట్రంలో ఎక్కువ జాతీయ రహదారులకు ఆమోద ముద్ర తెలపడంలో కానీ, అమరావతికి నిధులు ఇవ్వడంలో కానీ, అమరావతి రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి రోడ్డు శాంక్షన్ చేయడంలో కానీ, ఇలా అన్ని రకాలుగా అటు రైల్వే పరంగా కానీ మౌలిక వసతులు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎప్పుడూ వెనుదన్నగా ఉంది. కాబట్టి ప్రజలు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల చాలా ఉపయోగం మనం చూస్తున్నాం. ఈ మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆర్థిక శాఖ మంత్రి పయాల కేశవ్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా మంత్రి సత్యకుమార్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు.